నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు బ్రెయిన్వో విజన్ ఫౌండర్ అండ్ సీఈఓ గణేష్ నాగున్నారు. సో వారితో మాట్లాడి బ్రెయిన్వో విజన్ ద్వారా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే గణేష్ నాగ్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ గణేష్ నాగ్ గారు, బ్రెయిన్వో విజన్కి సంబంధించి బయట చాలామంది మాట్లాడుకుంటుంటే విన్నాను, ఇంటర్న్షిప్కి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంటారని విన్నాను. సో ఏంటి అసలు ఇంటర్న్షిప్ అనే దానికి అండ్ మీ మాటల్లో మీరు ఏం చెప్తారు అసలు ఫస్ట్? ఇంటర్న్షిప్ అండి అంటే జనరల్గా ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది ఒక పదం కొంచెం బాగా వెళ్తే ఎర్న్షిప్ అంటే అంటే ఏంటంటే ఇంటర్వెల్ అనేది. ఎందుకంటే ఎవరికైనా మనకు మూవీలో ఇంటర్వెల్ వస్తుంది. సో కాలేజ్లో కూడా ఏమవుతుందంటే చాలాసార్లు ఎడ్యుకేషన్లో ఒక అంటే ఇంటర్వెల్స్ వస్తాయి. లైక్ ఏంటంటే ఇంజనీరింగ్ నుంచి ఒక కంపెనీకి ప్రొఫెషనల్ కంపెనీకి వెళ్ళే దారిలో ఒక ఇంటర్వెల్ గ్యాప్ వస్తుంది. అండ్ ఈ మధ్యన కాలేజ్లో కూడా థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి వచ్చే గ్యాప్లోని ఇంట్ అంటాం. ఎర్నింగ్ అనేది ఒక నాలెడ్జ్ అవ్వచ్చు, లేదంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. షిప్ అంటే రెండు ఒడ్లను కలిపేది. అంటే ఒక వైపు అంతా మన సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఇంకో వైపు అంతా కాలేజెస్ ఉంటాయి. ఈ రెండు ఒడ్లు ఎందుకంటే కాలేజ్లో మన బిహేవియర్ కంప్లీట్లీ ఒకలా ఉంటుంది, కంపెనీకి వెళ్ళేసరికి ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఈ వాతావరణాన్ని మొత్తం మనం అన్నింటిని కలిపితే ఎర్న్షిప్, ఈ మూడింటిని కలిపితే ఇంటర్న్షిప్ అంటాం జనరల్లీ. దాన్ని మేము ఎలా డిఫైన్ చేసాం. నాకు తెలిసి ఇంటర్న్షిప్ అనే దానికి మీరు చెప్పినంత ఈజీగా ఇంత అంటే ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా నాకు తెలిసి ఎవరు చెప్పరేమో, అంత చక్కగా చెప్పారు ఇంటర్న్షిప్ అనే దానికి సరైన నిర్వచనాన్ని. అవునండి. సో దీనికి ఏంటంటే జనరల్గా ఇప్పటి వరకు ఇంటర్న్షిప్స్ అంటే ఒక బీటెక్ స్టూడెంట్ థర్డ్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఫైనల్ ఇయర్లో కానీ బీటెక్ అయిపోయాక కానీ ఒక కంపెనీస్లోకి వెళ్ళి చేస్తే వాళ్ళు స్టైఫండ్స్ ఇస్తారు అంటే కంపెనీస్. సో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అందరికీ. అయితే ఇప్పుడు ఏమైంది అంటే చాలా వరకు కూడా అంటే ఒక 5% నుంచి 3% లోపు మాత్రం ఉన్న వాళ్ళకే స్టైఫండ్ ఇవ్వగలుగుతున్నారు. అక్కడే స్కిల్ చాలా ఎక్కువగా ఉంది. అయితే రిమైనింగ్ వాళ్ళందరికీ ఇంటర్న్షిప్స్ అనేవి దొరకట్లేదు. ఏ కంపెనీకి వెళ్ళినా ఎందుకు దొరకట్లేదు అని ఇక్కడ మాట్లాడితే ఒక ఎగ్జాంపుల్ ఎనీ పెద్ద కంపెనీ ఎంఎన్సీస్ తీసుకుంటే హైటెక్ సిటీలు కానీ లేదంటే పెద్ద పెద్ద ఏరియాస్లో ఉన్నప్పుడు ఒక మనిషి కూర్చునే ప్లేస్ అనే దానికి అట్లీస్ట్ ఆ మనిషి మెయింటెనెన్స్కి ఒక 15,000 అంటే శాలరీ గురించి మాట్లాడలేదు. మన వైఫై అవ్వచ్చు, వాళ్ళు తాగే వాటర్ అవ్వచ్చు, కాఫీ అవ్వచ్చు, లేదంటే మనకు వచ్చే సెక్యూరిటీ అవ్వచ్చు, అక్కడ ఉండే క్యాబ్ అవ్వచ్చు, ఇలాంటివన్నిటికి చూసుకుంటే ఓ 15 నుంచి ఒక సీట్ మీద 25,000 రూపాయల వరకు ఒక కంపెనీ ఖర్చు పెట్టాల్సి ఉంది ఈరోజు ఒక మనిషి మీద. ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళు 1 మంత్ ఉంటారా, 3 మంత్స్ ఉంటారా, 6 మంత్స్ ఉంటారా, ఎప్పుడు కాలేజీలు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఎందుకంటే వీళ్ళ మీద అంటే వీళ్ళకి మంచి అంటే ₹1,00,00,000 విలువైన చేసే డేటాలు కానీ ఆ కోడింగ్లు కానీ వీళ్ళ చేతిలో పెట్టడానికి కంపెనీస్కి ఈరోజు ఆసక్తి చూపించట్లేదు. అందుకని అంటే చాలా తక్కువ మందికి మాత్రం ఆ కంపెనీస్ అనేవి ఇవి చేస్తున్నాయి. మరి మిగిలిన వాళ్ళందరూ ఇంటర్న్షిప్ ఎలా చేయగలుగుతారు అన్నప్పుడు మన ఏఐసిటి కానీ లేదంటే మన కాలేజెస్ కానీ ఏం చేశారంటే ఇంటర్న్షిప్ చేయండి, బట్ ఎక్కడికైనా వెళ్ళి లెర్నింగ్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే కంపెనీస్కి కూడా ఎంతకు ముందు అన్న బడ్జెట్స్ అంటే ఒక ₹1,00,00,000 ఒక ప్రాజెక్ట్ చేయాలి అన్నప్పుడు ఈరోజు వాళ్ళకు కూడా 50 లక్షలకి ఆ ప్రాజెక్ట్ చేయమని ఒత్తిడి పెరుగుతుంది ఇన్వెస్టర్ల త్రూ. అందుకు తక్కువ ప్రైస్లోనే పీపుల్ని తీసుకోవాలి. ఇంతకు ముందులో బయటికి వెళ్ళిన తర్వాత 6 నెలల ట్రైనింగ్లు, సంవత్సరం ట్రైనింగ్లు ఇప్పుడు లేవండి. సో టెక్నాలజీగా బాగా స్టూడెంట్ స్కిల్ ఉంటేనే వాళ్ళు కంపెనీస్ వాళ్ళు తీసుకుంటున్నారు. అందుకే ఆ కంపెనీలో ఇచ్చే ట్రైనింగ్ని మేమే ముందుగానే వాళ్ళకు ఒక 6 నెలలు 3 నెలలు మేమే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం. కంపెనీలో ఇచ్చే ట్రైనింగ్ దాన్ని మనం సమ్మర్ ఇంటర్న్షిప్, వింటర్ ఇంటర్న్షిప్ అంటాం. సో జనరల్గా ఇంటర్న్షిప్ అని కూడా అంటాం. దీనికి మేము ఏం చేస్తాం అంటే ట్రైనింగ్ కింద ఛార్జ్ చేస్తాం. ట్రైనింగ్లో ఛార్జ్ చేసి సో వీళ్ళకి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకి కొత్త టెక్నాలజీని నేర్పుతాం అనమాట. దీన్ని జనరల్గా మనం మన దగ్గరికి వచ్చి అండ్ బ్రెయిన్వో విజన్ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ ఏఐసిటీ అండ్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఉన్నాం కనుక ఆల్ ఓవర్ ఇండియానే కదా వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా మన సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. సో టెక్నాలజీస్ గురించి చెప్తున్నారు కాబట్టి అసలు ఎన్ని రకాల టెక్నాలజీస్ని ఈ ఇంటర్న్షిప్లో మీరు కవర్ చేస్తారు? సో బేసిక్గా మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు చాలా వరకు ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్లో చూసుకుంటే కోడింగ్ బాగా చేయాలి అంటే జావా కానీ పైథాన్ కానీ మనం మాట్లాడుకుంటామండి. అది డేటా సైన్స్ అనేది అనాలిసిస్.
డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఒక మాట్లాడుకుంటాం. రెండోది అంటే క్లౌడ్ కంప్యూటింగ్. సో ఉన్న డేటా మొత్తాన్ని క్లౌడ్లో పెట్టడం. సో ఈ 3 డిఫరెంట్గా ఎక్కువగా మార్కెట్లో వినిపిస్తున్నవి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఐదర్ పైథాన్ నేర్చుకుంటారు, లేదంటే క్లౌడ్ నేర్చుకుంటారు, ఇంకో డేటా సైన్స్ నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆపర్చునిటీ ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో తెలియదు. ఇండస్ట్రీస్ కూడా మల్టీ టెక్నాలజీ అడుగుతారు. అంటే ఒకటే టెక్నాలజీ కాకుండా 3 టెక్నాలజీ వచ్చాయి. ఏ ఇండస్ట్రీ అన్నా అంతే అండి బేసిక్గా. ఓ మనిషి 2 వర్క్స్ చేయగలిగితే, 3 వర్క్స్ చేయగలిగితే, 3 స్కిల్ ఉంటే ఈజీగా ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకని మేము ఏం చేసామంటే వీళ్ళకి స్పెసిఫిక్గా కంపెనీస్ అంటే క్వాంట్ రీజనింగ్ అనేది ఫస్ట్ అందరికీ ఇచ్చి, ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత వాళ్ళకి టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఒక గిట్ హబ్ ఏంటి, ఏఐ టూల్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏంటి. ఎందుకంటే చాట్ జీపీటీ లాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే కంపెనీస్లోని అవి అంటే 10 మంది చేసే పని 2 చేసేస్తున్నారు. సో అలాంటి టూల్స్ని మనం ముందే వీళ్ళకి ఇస్తే ఏంటంటే కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ టైం 6 నెలలు వేస్ట్ చేయరు, ఒక నెల రోజుల్లోనే పని చేసేస్తారు. సో ఈ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం, పైథాన్ మీద ట్రైనింగ్ ఇస్తాం, ఏఐ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం, క్వాంట్ అండ్ రీజనింగ్ మీద ట్రైనింగ్ ఇస్తాం, పైథాన్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం, డేటా సైన్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం, క్లౌడ్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఇవన్నీ చేసి ఒక ప్రాజెక్ట్ వాళ్ళ చేత చేయిస్తాం అనమాట. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా ఎప్పుడైనా సరే ఒక సింగిల్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. సో మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటేనే కంప్లీట్ అవుద్ది ప్రాజెక్ట్. అందుకని వాళ్ళ చేత ఒక 3 నెలలు 6 నెలలు బేస్ చేసుకొని స్టూడెంట్స్కి, మేజర్గా ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి వీటన్నిటి మీద మనం హైటెక్ సిటీలో ట్రైనింగ్ ఇస్తామండి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. సో అయితే అంటే మీరు చెప్పిన దాని విధంగా చాలా రకాల టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇస్తా ఉంటున్నారు. అవునండి. సో ఇదంతా కంప్లీట్ కావడానికి అసలు ఎన్ని రోజులు డ్యూరేషన్ పడుతుంది అసలు? సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ మీ దగ్గరకు వచ్చే ముందు అసలు? అంటే ఎప్పటికన్నా ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు మల్టీ టెక్నాలజీస్ మీద మేము వెళ్ళమని చెప్తాం. ఇందాక చెప్పినట్టు వాళ్ళకి 3 నెలలు మనం ట్రైనింగ్ ఇస్తే, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం హ్యాండ్స్ ఆన్ ఇస్తామండి మన ల్యాబ్స్లో. వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా సరే మన వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళకి ప్రతిదాన్ని హ్యాండ్స్ ఆన్ చేయిస్తాం. ఎందుకంటే థియరీ ఒకటే అని కాకుండా హ్యాండ్స్ ఆన్ కోసం మనం ఇక్కడ పిలుస్తాం అన్నమాట. హ్యాండ్స్ ఆన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది కొంచెం వరకు. ఏ రోజుకి ఆ రోజు చిన్న చిన్న బిట్స్ కింద ప్రాజెక్ట్స్ ఇచ్చి, ఓకే పైథాన్ మీద అయితే ఈరోజు కంటెంట్ ఇవి చెప్పి ఆ కంటెంట్ రిలేటెడ్ పైథాన్ అన్నీ మనం చేయిస్తాం. ఇలా గిట్ హబ్లో వాళ్ళ ప్రాజెక్టులు ఉండేలాగా అండ్ ఏడబ్ల్యూఎస్లో వాళ్ళ ప్రాజెక్ట్, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ లాంటివి 1 సంవత్సరం పాటు బేసిక్గా అయితే ₹1,00,000 వర్త్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నాయి అందరికీ. కానీ అది అందరికీ చాలా వరకు తెలియదు. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని వాళ్ళ ల్యాప్టాప్లో పెట్టుకోవడం కాదు, ఏడబ్ల్యూఎస్లో మనం పెట్టుకుంటాం. అంటే వాళ్ళు పెట్టుకునేలా మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు లింక్ ఇస్తే నా ప్రాజెక్ట్ ఏడబ్ల్యూఎస్లో ఉంది అన్నప్పుడు ఎప్పుడైతే చెప్తారో కంపెనీస్ కూడా ఓహో వీళ్ళకి 2-3 టెక్నాలజీస్ ఐడియా ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. సో అదేవిధంగా అంటే ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ మీ దగ్గర నుంచి బయటకు వచ్చాయంటారు అసలు? అంటే మేము యాక్చువల్లీ 2016 నుంచి ఫుల్ ప్లేజ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసామండి. అంటే మా దగ్గరగా సుమారు ఏంటంటే 60-70 బ్యాచెస్ వరకు, 68 బ్యాచెస్ వరకు వెళ్ళాయి ఇప్పటికి. సో ఎవ్రీ బ్యాచ్లోని 60 మందే ఉంటారండి. 60 మంది కన్నా ఎక్కువ బ్యాచెస్ మరీ ఉండదు, హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. అండ్ మా ఇన్స్ట్రక్టర్స్ ఎప్పుడు కూడా 60 మంది ఉన్న 4 ఇన్స్ట్రక్టర్స్ అక్కడ ఉంటూనే ఉంటారు వీళ్ళకి. సో వీళ్ళకి ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంటే మేము క్రియేట్ చేస్తాం. అంటే ఒక గంట సేపు వచ్చి ఏదో వినేజ్ వెళ్ళిపోయారని కాకుండా ఇండస్ట్రీలో ఎన్విరాన్మెంట్. అంటే ఎగ్జాంపుల్ చూస్తే మన ఇండస్ట్రీలోకి వెళ్తే ఖచ్చితంగా 8 గంటల నుంచి రోజు 10 గంటల ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉందండి. కానీ మనం గంట సేపు ట్రైనింగ్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు దాన్ని మ్యాచ్ చేయడం కష్టం అయిపోతుంది. సో అంటే ఒకసారి స్టూడెంట్స్ అనేవాళ్ళు బ్రెయిన్వో విజన్ అప్రోచ్ అయ్యి అండ్ మీ దగ్గర ఇంటర్న్షిప్ ట్రైనింగ్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు మీ సపోర్టు, మీ అసిస్టెన్స్ ఉంటుందంటారు స్టూడెంట్స్ ఒక్కసారి బ్యాచ్ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత? మోస్ట్లీ ఏంటంటే బ్యాచ్ కంప్లీట్ అయ్యే లోపు మేము వాళ్ళ రెజ్యూమ్ దగ్గర నుంచి ప్రతి ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేస్తామండి. మోస్ట్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ ప్లేస్ అయ్యారు. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే ఒక 1 ఇయర్ పాటు అన్నా సరే జనరల్గా అంటే 1 ఇయర్ 2 ఇయర్ లైఫ్ లాంగ్ మా దగ్గర ఒకసారి ఇంటర్న్షిప్ చేశారు అంటే మాత్రం లైఫ్ లాంగ్. ఎందుకంటే ఒకసారితో వెళ్ళిపోయేది కదండి. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఇప్పటికి లాస్ట్ 5 సంవత్సరాల ముందు మా దగ్గర ఇంటర్న్షిప్ ఎవరైతే చేశారో ఆ కంపెనీస్ నుంచి మాకు ఈమెయిల్స్ వస్తాయి. ఏంటంటే మాది ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కనుక. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ కింద మా ఇంటర్న్షిప్స్ని కూడా పెట్టుకుంటారు.
అవి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమడుగుతారంటే లాస్ట్ టైం ఇంటర్న్షిప్ చేశారు కదా వాళ్ళ దగ్గరికి మాకు ఫస్ట్ ఈమెయిల్ వస్తుంది కరెక్ట్ అయినా ఈ మనిషి ఇంటర్న్షిప్ చేశారని, వాళ్ళకి మేము రిప్లైస్ ఇస్తాం. ఈవెన్ ఒకవేళ పొరపాటున ఇమీడియట్గా జాబ్ రాకపోయినా ఏ రోజుకి ఆ రోజు కొత్త టెక్నాలజీస్ వచ్చాయంటే వాళ్ళ గ్రూప్స్లో మేము ఇవి పెడుతుంటాం. అండ్ ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయనేది కూడా మా గ్రూప్స్లో పెడుతుంటాం, వాళ్ళు పుష్ చేస్తాం ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి. అండ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఎప్పటికప్పుడు కొత్త టిప్స్ ఇస్తుంటాం, కొత్త మార్కెట్లో ఏ టూల్స్ వచ్చినా వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అండ్ అప్కమింగ్ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఈ ఫిబ్రవరి మంత్కి సంబంధించి? ఈ ఫిబ్రవరి 11 నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 11th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్ అయితే ఎవ్రీ మంత్ 1st and 16th అండి, 1st and 16th ఎవ్రీ మంత్ ఉంటుందండి. ఇప్పుడైతే స్పెషల్ బ్యాచ్ ఆఫీస్ ఓపెనింగ్ కనుక మనం 11th నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. దాంతోపాటు స్టార్ట్ అయిన వాళ్ళందరికీ ఇండస్ట్రీలో ఎలా ఒక కిట్ ఇస్తారో ఆ కిట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం వీళ్ళకి. అండ్ ఆఫర్ అంటే జనరల్గా అంటే వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కే మనం, ఎందుకంటే వీళ్ళు ముందుగా సీట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఖచ్చితంగా ఏంటంటే ఒక 1 week ముందు అలా దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒక 1000 rupees పే చేసి. రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు ఆఫీస్కి వచ్చిన తర్వాత పే చేస్తారనమాట. సో అయితే ఇప్పుడు అంటే హైదరాబాద్లో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని వందలాది ఇన్స్టిట్యూట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా. సో ఎందుకు పర్టికులర్గా బ్రెయిన్వో విజన్ అప్రోచ్ అవ్వాలి అని అంటే దానికి మీరేం చెప్తారు? అంటే ఏంటి అంటే ఆ యూనిక్నెస్, ఆ స్పెషలైజేషన్ ఏముంది అంటారు బ్రెయిన్వో విజన్ సొల్యూషన్స్లో? బ్రెయిన్వో విజన్లో మేజర్గా ఏంటంటే జనరల్గా మేము చెప్పే టెక్నాలజీ, మా దగ్గర ఉండే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ అంటే. రెండోది మా దగ్గర ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్ పోర్టల్లో వీళ్ళకి లైఫ్ లాంగ్ ఆ రికార్డెడ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు ఏమవుతుందంటే ఈరోజు క్లాస్ అయిపోయింది అంటే రేపు పొద్దున్న ఒక 3 నెలల తర్వాత లేదంటే 6 నెలల తర్వాత అంతకుముందు ఏ క్లాసు దీని గురించి డౌట్స్ ఉన్నాయంటే అందులో అవైలబుల్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా సరే మళ్ళీ ఆఫీస్ విజిట్ చేయొచ్చు, సార్ మాకు ఈ డౌట్ ఉంది ఇది క్లారిఫై చేయండి అంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఆ డౌట్ మీద క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే డౌట్ సెషన్స్ అనేవి ప్రతి ఆదివారం మా దగ్గర జరుగుతుంటాయి. వాళ్ళు మా పాత స్టూడెంట్ అయితే ఖచ్చితంగా మేము వాళ్ళని ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తాం, సార్ ఈ సబ్జెక్ట్ నాకు రావట్లేదు, లేదంటే ఇందులో ఇష్యూ ఉంది, లేదంటే ఆ రోజు నేను మానేశాను, అది మళ్ళీ నాకేమైనా చెప్పగలుగుతారా అంటే అవి చెప్తుంటాం. అండ్ మా దగ్గర హ్యాకథాన్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. హ్యాకథాన్స్లో అంటే 24 గంటలు 10 గంటలు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాళ్ళ క్యాష్ ప్రైజెస్ కూడా ఇస్తుంటాం మా దగ్గర ఉన్న టీంకి, అంటే బాగా చేసిన వాళ్ళకి. అండ్ రిక్రూట్మెంట్స్ మా కంపెనీలో కూడా చాలా మంది, ఎందుకంటే మా ఎంప్లాయీస్ అందరూ కూడా మా దగ్గర ఇంతకు ముందు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంది ఉన్నారు, అలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఇంకొకటి ప్రైమ్ లొకేషన్, బ్రెయిన్వో విజన్ అనేది హైటెక్ సిటీలో ఉంది. ఎందుకంటే హైటెక్ సిటీలో ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు. సో ఎంప్లాయీస్ ఉన్న వల్ల వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఎంప్లాయీ ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్న నెట్వర్క్ అంటే. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇండస్ట్రీలోని బేసిక్గా ఉద్యోగాల కొరత ఉంది. అంటే ఎంతవరకు ఉందంటే స్కిల్డ్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తా వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మాకు హెచ్ఆర్ కనెక్ట్స్ ఉన్నాయి, అంటే మేము ఎవరి దగ్గర లక్షలు తీసుకొని నీకు జాబ్ గ్యారంటీగా ఇస్తాము ఇలాంటివి ముందు చేసి ఇవి అయితే చేయలేదండి ఇప్పటివరకు. ఎందుకంటే కానీ మేము వీళ్ళు ప్రొఫైల్స్ బాగా చేసిన తర్వాత మేమే కొంతమంది హెచ్ఆర్స్కి పంపిస్తాం, ఏ డబ్బులు లేకుండా ప్రస్తుతానికి అయితే మనం వాళ్ళకి ఫ్రీగానే జాబ్స్ ఇప్పిస్తాం. ఎందుకంటే మా దగ్గర వచ్చిన తర్వాత ఒక 50,000 కట్టండి, 25,000 కట్టండి, 1,00,000 కట్టండి ఇలాంటివి అయితే ఏం చెప్పట్లేదు. సో అంటే ఒకసారి మీ దగ్గర ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ జాబ్ అసిస్టెన్స్కి సంబంధించి కంప్లీట్ సపోర్ట్ మీ వైపు నుంచి అయితే 100% ఉంటుంది అంటే 100% ఉంటుందండి. మా రివ్యూస్ కూడా వాళ్ళు జనరల్గా ఆడియన్స్ చూడొచ్చు, అంటే పాజిటివ్ రివ్యూస్ లైక్ 4.8 రివ్యూస్తో ఆల్మోస్ట్ ఒక 3,000 దగ్గర 2,800 మంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సో ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక 1,00,000 మందిని ట్రైన్ చేసాము, అందరూ రివ్యూస్ ఇవ్వకపోయినా కొంతమంది 2,800 మెంబర్స్ అయితే ఇచ్చారనమాట. రైట్. సో అయితే ఇప్పుడు అంటే ఈ వీడియో చూస్తుంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో సో వాళ్ళకి వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటని కూడా. ఇది బేసిక్ ఏంటంటే మా దగ్గర ఫీజు వచ్చేసి 15,000 రూపాయలు అయితే ఇనీషియల్ వాళ్ళకి అంటే 3 months దానికి ఉంటుందండి. 6 monthsకి అయితే 25,000 అండి. కానీ ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్ 100 మెంబర్స్, ఎందుకంటే మా హైటెక్ సిటీ కొత్త బ్రాంచ్ వాళ్ళకైతే 8,000 రూపీస్కి స్టూడెంట్స్కి మనం 3 months ఆఫర్ చేస్తున్నామండి. ఇది 8,000 కూడా ఫస్ట్ 1,000 రూపీస్ పే చేస్తే వీళ్ళకి ఒక కిట్ అనేది వాళ్ళ పేరు మీద రెడీ అవుతుంది వాళ్ళు వచ్చేసరికి. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఒక అంటే కిట్లో డిఫరెంట్ వస్తువులు ఉంటాయి, ఎందుకంటే ఒక కార్పొరేట్ ఫీలింగ్ వాళ్ళకి రావడానికి.
నేను ప్రతిసారి వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. సో అందుకని ఒక కిట్ అనే దానికోసం మనం ఫస్ట్ 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకొని వాళ్ళ సీట్ రిజర్వ్ చేస్తాం. సో అయితే ఇప్పుడు బ్రెయిన్బో విజన్లో ఇంటర్న్షిప్ తీసుకోవాలి అంటే అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అసలు అంటే ఫస్ట్ మనం అప్రోచ్ అవ్వాలి అంటారు మెయిన్ అసలు అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు రావాలంటారు? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఏమీ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి ఇప్పటిదాకా ఏమీ రాదు. నాకు నేను జర్నీ సాఫ్ట్వేర్ వైపు స్టార్ట్ చేయాలి, కానీ ఒకటే అండి వాళ్ళకి ప్యాషన్ ఉండాలి. అంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ మంచిది రావాలి అనే ప్యాషన్ ఉండాలి, అండ్ అట్లీస్ట్ దాని మీద థింక్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి డిగ్రీస్ కానీ ఇంజనీరింగ్ కానీ చేయించి ఉంటారు. తర్వాత ఏంటంటే వీళ్ళకి ప్యాషన్ అనేది దాని మీద ఉండాలి. ఉన్న వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే మనం ప్రతిదీ పిన్ పాయింట్ అంటే బేసిక్గా నాకు ఏమీ రాని దగ్గర నుంచి వాళ్ళ ల్యాప్టాప్స్ వాళ్ళే తెచ్చుకోవాలండి. తెచ్చుకుని అంటే వాళ్ళకే మనం అసైన్మెంట్ ఇచ్చి పిన్ టు పిన్ అంటే మన తెలుగు వాళ్ళకైతే ఖచ్చితంగా మనం తెలుగులో కూడా చెప్తాము. వాళ్ళకి డౌట్స్ అమ్మో నాకు ఇంగ్లీష్లోనే చెప్పాలి ఇలా ఏం లేదు, వాళ్ళ డౌట్స్ తెలుగులో కూడా అడగచ్చు. ఎందుకంటే చాలా మందికి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా వాళ్ళకి తెలుగు అయితే తెలుగులో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్గా చెప్తాము. పిన్ టు పిన్ అంటే నాకు అసలు ఏమీ రాదు అన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామండి. రెండోది ఏంటంటే వీళ్ళలో చాలామంది అమెరికా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటాం. నేను కూడా విన్నాను లెటర్ ఆఫ్ రికమెండేషన్ గురించి. ఎందుకంటే యూఎస్ వెళ్ళిన వాళ్ళకి కానీ ఎప్పుడైనా యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఏమడుగుతారంటే మీరు ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేశారో వాళ్ళకి లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది బయట ఏం చేస్తారంటే 10,000 నుంచి 25,000 రూపాయల వరకు ఇస్తారు. బట్ మన ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్రీగా లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే కంపెనీస్ అడుగుతాయి, అడిగి వాళ్ళు ఒక ఫామ్ పంపిస్తారు. ఫామ్లో మన సర్టిఫికెట్ అటాచ్ చేయాలన్నమాట ఆ ఫామ్కి. అంటే మీ యూనివర్సిటీకి మేము ఇస్తున్నాము. అలా ఎవరైనా ఈమెయిల్ యూనివర్సిటీస్ కానీ పెడితే మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. వీళ్ళేంటంటే అప్లై చేసేటప్పుడు ఆల్మోస్ట్ 5-6 యూనివర్సిటీస్ అడుగుతాయండి. అలా 5-6 యూనివర్సిటీస్ కూడా మనం లెటర్ ఆఫ్ ఇస్తాం, ఎల్ఓఆర్ అంటాం అనమాట. దీంతోపాటు ఇది ఏ స్టూడెంట్కి మేజర్గా కావాలి అంటే ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి, బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ థర్డ్ ఇయర్ ఎప్పుడు గ్యాప్ ఉంటే వాళ్ళందరూ రావచ్చండి. అదే కాకుండా డిగ్రీ వాళ్ళు కూడా రావచ్చండి. సో ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు అండి. సో అయితే అంటే ఇప్పటి వరకు మరి బ్రెయిన్బో విజన్ సొల్యూషన్స్ ఎన్ని కంపెనీస్తో అసోసియేట్ అయింది, ఎన్ని కంపెనీస్తో టైఅప్ అయిందంటారు అసలు? అంటే ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే మేము ఇప్పుడు టైఅప్స్ గురించి మాట్లాడాము. అంటే మనం కంపెనీస్ తోటి టైఅప్స్ ఇవి మనకున్నాయి ఇలా ఏం ఎందుకు అంటున్నానంటే అండి మోస్ట్ ఆఫ్ ది ఇవి చేసేవి మా ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ద కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయో అంటే 80% కంపెనీస్లో మా అలుమిని అంటే మా దగ్గర స్టడీస్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. కానీ స్పెసిఫిక్గా ఏమవుతుందంటే బయట ఎక్కువగా జరిగేది మేము ఈ కంపెనీతో ఉన్నాం అంటే విప్రోనే ఇప్పుడు చూస్తే చాలా మందిని తీస్తున్నాం అంటే ఓపెన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు విప్రో నెక్స్ట్ అంటే కొలాబరేషన్ ఎక్కడ ఉంటుంది, మన దగ్గర మంచి స్కిల్ ఉంటే ఏ కంపెనీ అయినా తీసుకుంటుంది. సో అలా మనం చాలామంది అన్ని కంపెనీస్కి పంపించాం, స్పెసిఫిక్గా 1-2 అని కాదు అన్ని ఎంఎన్సీస్కి మన దగ్గర ఉన్న మంచి టీంని అందరినీ పంపించామండి. అయితే మేము ఎంత అయితే అంటే ఇది ఓపెన్గా చెప్తానండి, మేము ఎంత అయితే కష్టపడతామో వాళ్ళకి నేర్పడానికి వాళ్ళు కూడా అంతే కష్టం. ఎందుకంటే చాలామంది సార్ నేను 8,000 కడతాను నాకు ఉద్యోగం గ్యారంటీగా ఇస్తారా అంటే 8,000కి మనం అయితే ఖచ్చితంగా అందరిలాగా మేము గ్యారంటీ ఇస్తామని చెప్పమండి. కానీ వాళ్ళు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మేము చెప్పిన వర్క్ మేము చెప్పిన టాస్క్ ఖచ్చితంగా చేయగలిగితే మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మేము ఎంత కష్టపడుతున్నాం వాళ్ళు అంతే కష్టపడాలి. ఈరోజు పేరెంట్స్ మేజర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అయ్యో మేము మా స్టూడెంట్ని పంపిస్తాం జాబ్ గ్యారంటీ ఇస్తారా అని. వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా స్టూడెంట్ కానీ కష్టపడకపోతే అంటే బేసిక్గా మనకు చూస్తే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉన్నాయండి, ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎలా కష్టపడతారు. సో వాళ్ళు 12 గంటలు 14 గంటలు రోజు కష్టపడుతుంటారు. ఇప్పుడు ఐఏఎస్ జనరల్గా వీళ్ళ ట్రైనింగ్స్లో చూసుకుంటే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయంటే 35,000 నుంచి 50,000 మీద ఉంటాయి. కానీ ఈరోజు ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. ఇందులో ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు సంవత్సరానికి. కానీ వీళ్ళు ఎంత కష్టపడాలి, అక్కడ దాకా రాగలిగారంటే ఎంత కష్టపడాలి. ఎందుకంటే మనం వీళ్ళందరికీ ఏంటంటే ఇంజన్ అంటే బేసిక్గా ప్రతి కోర్సు మనం ఒక దగ్గర నేర్పుతాం. నేర్పిన తర్వాత కూడా వీళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సముద్రం అంటే బేసిక్గా. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఎలా చెప్తామంటే మనం డ్రైవింగ్ ఎవరికైనా నేర్పాలనుకోండి డ్రైవింగ్ నేర్పడం వరకు, కానీ ట్రాఫిక్లో ఎవరికైనా నేర్పగలుగుతామా? సో ట్రాఫిక్లో ఎవరికి, ఎందుకంటే
మనం డ్రైవింగ్ బేసిక్గా వీళ్ళందరికీ అన్ని నేర్పుతాం ఇండస్ట్రీ, కానీ వీళ్ళంతటి వీళ్ళు నేర్చుకునేవి కూడా ఉంటాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఎవరైనా సరే మొత్తం నేను నేర్పిస్తాను అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, దాని మీద ప్యాషన్ ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా ప్లేస్ అయిపోతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే లక్గా ప్లేస్ అవుతారు, బట్ ఏంటంటే 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు చాలా మంది లే ఆఫ్స్ అని మాట్లాడతారు. ప్యాషన్ లేకుండా ఇండస్ట్రీకి వెళ్ళిపోతే దానికి గురవుతారు. అందుకే నేను ప్రతి స్టూడెంట్కి జనరల్గా చెప్పేదంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు మా 100% మేము సపోర్ట్ ఇస్తాం. వాళ్ళు కూడా 100% ప్లేస్మెంట్కి 3 నెలలు 6 నెలలు నేను గట్టిగా కష్టపడతాను, ఇన్ని రోజుల నుంచి నాకు ఏమీ రాలేదు, అంటే నేనేం నేర్చుకోలేదు, ఇట్స్ ఫైన్, ఓకే. సో చాలా మంచి కాలేజీలు ఉన్నాయండి, అన్ని నేర్పుతారు. బట్ ఏంటంటే కొన్నిసార్లు స్టూడెంట్ అంటే ఓకే బీటెక్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి నేర్చుకుందాం అన్న వాళ్ళకి, సో ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ అట్లీస్ట్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఈ కోర్స్ వర్తులు కూడా ఏంటంటే 25,000 ఇవే వర్త్, బట్ మనం ఏంటంటే 8,000 అండ్ 12,000కి మాత్రం వీళ్ళకి అంటే 3 నెలలకి అయితే 8,000 అండ్ 6 నెలలకి అయితే 12,000 లోయెస్ట్ కాస్ట్లో ఫస్ట్ ఆఫీస్ ఓపెనింగ్ టైంలో వచ్చే వాళ్ళందరికీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఆఫర్. సో అయితే వీడియో కన్క్లూషన్గా అండ్ నెక్స్ట్ బ్యాచెస్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నా ఏంటి, అండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు బ్రెయిన్ వర్క్ విజన్ అప్రోచ్ అవ్వాలి అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా ఒకసారి మన ఆడియన్స్కి చెప్పగలరు? ఖచ్చితంగా అండి. అంటే మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా లేదంటే కాల్ చేసినా ఖచ్చితంగా మనం డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తామండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసినా అండ్ వాట్సాప్ చేసినా, సో ఖచ్చితంగా మా డీటెయిల్స్ అన్ని వెళ్తుంటాయండి బ్రౌచర్తో సహా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. బ్రెయిన్ వర్క్ విజన్ ద్వారా అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ స్టూడెంట్స్కి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ ఆన్ చేస్తున్నారో చాలా చక్కగా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.